నమస్తే. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అయితే తప్పుపడుతుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఏఐసిసి పిలుపు మేరకు ఆయా రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తం చేసింది. తెలంగాణలో కూడా జిల్లాల్లో అలాగే జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర ప్రొటెస్టులు అయితే నిర్వహిస్తుంది. మనతో పాటు కాంగ్రెస్ నేత జగదీశ్వర్ రావు గారు మాట్లాడదాం. ఏం చెప్పదలుచుకున్న, ఒకవైపు నేను కావాలని లేదు, నా వ్యాఖ్యలను వక్రీకరించింది కాంగ్రెస్ అని అమిత్ షా అంటున్నారు. అమిత్ షా గారు కావాల్సుకొని అనలేనప్పుడు ఈ దేశానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏ ఉద్దేశంతో అన్నాడు? ఇప్పుడు 2014 మోడీ గారు పార్లమెంట్లోకి ఎక్కేటప్పుడు పార్లమెంట్ మెట్లు మొక్కి కాన్స్టిట్యూషన్కి నమస్కారం చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళు ఇవాళ ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఏదైతే పార్లమెంట్ అనేది ఓ దేవాలయం, ఆ దేవాలయం రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరుస్తూ ఏలంగా రాజ్యసభలో అంబేద్కర్ 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 అనే బదులు మీరు దేవుని పేరు తీసుకున్నట్టయితే 7 జన్మల దాకా మీకు పుణ్యం దక్కుతుంది అంటే దాని ఉద్దేశం ఏంది అంటే ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరూ ఎప్పుడు ఉన్నట్టు కూడా ఏదైతే మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొని వచ్చి అంటరాని తనాన్ని ఈ దేశంలో పెట్టి కేవలం వాళ్ళ వర్గాలనే ముందు తీసుకుపోవాలని ఏదైతే కుట్ర నీతి ఉందో దాన్ని మరొకసారి బయటపెట్టారు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ నిమ్మజాతి వర్గాలు నీవు అంటరానితనం పోయి కులతత్వం పోయి అందుకే ఆయన ఎప్పుడు కూడా ఈ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని చెప్పి బౌద్ధ మతాన్ని స్వీకరించి ఈ దేశంలో ఉన్న సమానమైన ప్రజలందరూ కూడా సమానత్వం కోసం ఆర్టికల్ 14ని కూడా తీసుకొని వచ్చి ఈ దేశంలో ఒక బెగ్గర్ నుండి రాష్ట్రపతి వరకు కూడా సింగిల్ ఓటు ఇచ్చి ఒక ఓటు అనే సిద్ధాంతంతో అందరి సమానమైన న్యాయం ఇస్తే ఈ న్యాయ వ్యవస్థని రాజ్యాంగాన్ని కూడా మొత్తాన్ని తుంగలో దొక్కుతూ రాజ్యాంగాన్ని అవమానించింది. కాబట్టి అమిత్ షాని ఎంబడే బర్తరఫ్ చేయాలి, మోడీ గారి దేశానికి క్షమాపణ చెప్పాలి, ముక్కు నాలుగు రాయాలి, అదే పార్లమెంట్ మెట్లకు ముక్కు నాలుగు రాయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సో మరోవైపు బీజేపీ మాత్రం అసలు కాంగ్రెస్ పార్టీని అసలు రాజ్యాంగాన్ని మొత్తం కిల్ చేసింది, మొత్తం అన్ని వ్యవస్థలను కూడా పాటు చేసింది. ఇప్పుడు కొత్తగా అధికారాలు ఇప్పుడు ప్రతిపక్షాల నుండి మాపై బురదేలే ప్రయత్నం చేస్తుందని కూడా కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ ఒకవేళ నిజంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినట్టయితే ఇలా బీజేపీ వాళ్ళు ప్రభుత్వాలకు రాకపోతుండే, వాళ్ళ అధికారంలో ఉండకపోతుండే. రాజ్యాంగాన్ని పరిరక్షించినాం కాబట్టి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కాబట్టి ఈరోజు మనవాద సిద్ధాంతం 2001 దాకా కూడా దేశ జెండాని కూడా వాళ్ళ ఆర్ఎస్ఎస్ భవనం మీద గిట్ట ఎగరేయలేదు. దేశం అంటే వాళ్ళకి ప్రేమ లేదు, నేషనాలిటీ అంటే వాళ్ళకి అభిమానం లేదు. అయినా అట్లాంటి దుర్మార్గులు కూడా ఇలా ప్రభుత్వాలకు వచ్చారంటే ఇదే రాజ్యాంగం తుంగల దొక్కలే. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడినాం, మేము డెమోక్రసీని కాపాడినాం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇలా బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వంలోకి రాగలిగినారు. ఇవాళ ఎవరైతే సారంగి ఉన్నాడో రాహుల్ గాంధీ మీద కంప్లైంట్ చేసిండో అదే సారంగి ఇదే ఒరిస్సాలో గ్రామ్ అనే వాళ్ళు ఏదైతే కుటుంబం వచ్చి లెప్రసీ వాళ్ళకు సేవలు చేస్తుంటే వాళ్ళని మొత్తం కిరోసిన్ పోసి తలగబెట్టిన చరిత్ర ఆ సారంగి గారిది. అట్లాంటి వాడిని హత్తుకొని ఇవాళ రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏదైతే రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పి మొత్తం దేశంలో తిరుగుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించే కార్యక్రమం చేస్తున్నారో ఆ రాజ్యాంగాన్ని తుంగల దొక్కాలని చెప్పి బీజేపీ వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ నిరసన కార్యక్రమాలు మేము చేపడుతున్నాం. చాలా మంది అయితే వందల మంది అయితే ఇక్కడికి వస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇంకో సీనియర్ నేత ఉన్నారు. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ప్రొటెస్ట్ ద్వారా? हिंदी ये आज तेलंगाना कांग्रेस ने जो मार्च निकाला, बाबा साहब अम्बेडकर का संविधान मार्च, जिस तरह से राज्यसभा में गृह मंत्री अमित शाह जी ने ये कह के कि अम्बेडकर 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 ये फैशन हो गया है और इतना ही नाम अगर भगवान का लेते तो स्वर्ग मिल जाता, ये अब आगे ये कहेंगे संविधान संविधान संविधान, ये फैशन हो गया है, संविधान की कोई ज़रूरत नहीं. जो हम लोग कहेंगे, जो बीजेपी कहेगी, जो आरएसएस की वही संविधान होगा. उस राह पे भारतीय जनता पार्टी और संघ जा रहा है और ये आरएसएस का एजेंडा है. जो अमित शाह ने वहाँ कहा, इसको ये देश बर्दाश्त नहीं करेगा क्योंकि बाबा साहब अम्बेडकर वो शख्सियत थी जिन्होंने इस देश का संविधान बनाया जिससे सबको समान अधिकार, एक अडानी अंबानी हो तो एक वोट और गरीब झुग्गी में रहने वाला हो तो उसको एक वोट का अधिकार दिया है. सबको बराबर अधिकार दिए हैं और ये अधिकार आरएसएस के लोगों को ज़्यादा देना चाहते हैं. ये केवल इनका उद्देश्य है, लेकिन कांग्रेस पार्टी ये बर्दाश्त नहीं करेगी. जो महागठबंधन है वो बर्दाश्त नहीं करेगा. आज पूरे देश के अंदर सड़कों पर लोग हैं. मैं यहाँ आया था हैदराबाद, मैं भोपाल से हूँ, एक्स मिनिस्टर एमएलए, लेकिन मैंने यहाँ पे इस मार्च में भाग लिया. हम लोग जहाँ रहेंगे
जहाँ बाबा साहब की आवाज़ लगाना होगा वो लगाएंगे, क्योंकि सम्मान उन्हीं से मिल सकता है। और जो जाति गणना कि किसके कितनी पॉपुलेशन, उसके हिसाब से उसको हिस्सा मिले, ये राहुल गांधी, ये प्रियंका गांधी, ये खड़गे जी, ये सोनिया गांधी, कांग्रेस का कहना है। आज यहाँ जो प्रदेश कांग्रेस के तेलंगाना के अध्यक्ष जी के नेतृत्व में, जो महेश गौड़ जी के नेतृत्व में जो ये मार्च निकला है, ये ऐतिहासिक है। मैं समझता हूँ कि ये पूरे हिंदुस्तान को, हैदराबाद तेलंगाना से एक मैसेज जाएगा। మొత్తంగా చాలామంది బీజేపీ నేతలు అయితే వాళ్ళ ఉద్దేశం అయితే బయటపడుతుంది. రాజ్యాంగం పట్ల గౌరవం లేదంటూ కూడా ఒక్కొక్కరు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. మనతో పాటు మరొక కాంగ్రెస్ నేత ఉన్నారు, వారితో మాట్లాడుతూ ఒకవేళ అమిత్ షా కనుక వెనక్కి తగ్గకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? మొన్న పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, బేషరతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి. మరి అదేవిధంగా భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు డెఫినెట్ కూడా భారత రాష్ట్రపతి కలుగజేసుకొని అమిత్ షా నుంచి కేంద్ర మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయవలసిందిగా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు కూడా పెద్ద ఎత్తున ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇవాళ అమిత్ షా గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే దేశవ్యాప్తంగా కూడా ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగవాదులు, అంబేద్కర్ వాదులు అందరూ కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించవలసిన అవసరం ఉంది. గత 10 ఏళ్లుగా మనం చూస్తున్నాం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్యాంగం పైన కానీ, ప్రజాస్వామ్యం పైన కానీ, అంబేద్కర్ పైన కానీ నమ్మకం లేనటువంటి వ్యక్తులు పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇవాళ వాళ్ళు మనవాదాన్ని వాళ్ళు మా గురించి మాట్లాడుతూ తప్ప భారత రాజ్యాంగాన్ని కానీ, ప్రజాస్వామ్యం గురించి ఏనాడు కూడా గౌరవించినటువంటి వ్యక్తులు పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఇవాళ ఒకటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే దేశవ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. అంటే నా పూర్తి ప్రసంగాన్ని వినలేదు, నా ప్రసంగం చూస్తే అర్థమవుతుంది, నేను ఎక్కడ కూడా తప్పుపడి మాట్లాడలేదు. మా పార్టీ కానీ నేను కానీ మాకు అంబేద్కర్ అంటే చాలా గౌరవం, మా పార్టీ విధానం కూడా అందరూ తెలుసు. కానీ కాంగ్రెస్ కావాలని వక్రీకరించి రాజకీయాల కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని కూడా అమిత్ షా మాట్లాడారు. ఇవాళ అమిత్ షా గారు ఏం మాట్లాడారు ఒకసారి మళ్ళొకసారి దాన్ని ఇవాళ రికార్డ్ అయి ఉంటాయి. పార్లమెంట్లో ప్రతి వ్యక్తి మాట్లాడింది కూడా ఇవాళ ఆన్ ద రికార్డు ఉంటుంది. నేను మళ్ళొకసారి బీజేపీ శ్రేణులు అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏం మాట్లాడిరో ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో మనువాద రాజ్యాంగాన్ని కావాలనుకుంటారు తప్ప ఎప్పటికి కూడా రాజ్యాంగం అమల్లో ఉండాలనుకోవట్లేని వ్యక్తులు బీజేపీ. మనందరికీ తెలుసు, దేశానికి స్వాతంత్రం వచ్చి 1947 నుంచి 2000 వరకు కూడా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో భారత జాతీయ పతాకాన్ని ఎగరైనటువంటి వ్యక్తులు పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఇవాళ వాళ్ళకు అంబేద్కర్ మీద ప్రేమ ఎట్లొచ్చిందండి? ఇవాళ రాజకీయాల కోసం అంబేద్కర్ని వాడుకునేది ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్లు. ఇప్పటికైనా అమిత్ షా మీ తప్పు తెలుసుకొని ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవైపు అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఏం కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఒకవేళ అమిత్ షా వెనక్కి తగ్గకపోతే కాంగ్రెస్ కార్యాచరణ ఎలా ఉండదు? గత వారం రోజుల నుంచి ఏఐసిసి ఆదేశాల ప్రకారము మొత్తము మన రాష్ట్రంలో ఉధృతంగా ధర్నా చేస్తున్నారు. ఇదే విధంగా ఆయనని అరెస్ట్ చేసే వరకు, ఆయనకు మంత్రి పదవి నుంచి తీసే వరకు కూడా మేము ఉధృతంగా ఇలాగే కంటిన్యూ చేస్తామనేసి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. సో ఏం అర్థమైంది అంటే ఏం చెప్పదలుచుకున్నారు? బీజేపీ అయితే వక్రీకరించింది, కానీ ఈ నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ అంటుంది కానీ మేము కావాలని ఎలాంటి ఉద్దేశం లేదు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంది, అలాగే అంబేద్కర్ పట్ల గౌరవం ఉందని బీజేపీ నేతలు అంటారు. ఒక్కటి గుర్తుంచుకోండి, భారతదేశము అత్యధిక జనాభా ఉన్న దేశం ప్రపంచంలోనే. ఈ రాష్ట్రంలో కులాలు, మతాలు, సామాజిక పరిస్థితులు వేరువేరున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక దేశాన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఏదో అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చింది. కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చిన తర్వాత అన్నీ ఎదిగినాక ఈరోజు అలా మాట్లాడడం ఎంత దురదృష్టకరమైన బీజేపీ. వాళ్ళు మతతత్వం మీదనే ఎక్కువ మాట్లాడేటోళ్ళు ఈరోజు అంబేద్కర్ గారు అంటే ఈరోజు చరిత్ర ఉంది. ఈరోజు భారతదేశం ఈ గతిగా ఉన్నత స్థాయికి ఎదిగింది,
ఉన్నత దేశాలతో సమతుల్యంగా ఉన్నదంటే కారణము ఆ రోజు అంబేద్కర్ చేసిన ఒక నిర్వాహకమే ఈరోజు ఇలాంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులలో అలా మాట్లాడడం వాళ్ళకు అసలు బీజేపీ స్వాతంత్రం వచ్చినప్పుడు ఉండేనా? ఎటువంటి దుష్టకరమైన పరిస్థితి, అసలు కరెంట్ లేదు, బస్సు లేదు, అసలు రోడ్లు లేవు, దుర్భరమైన పరిస్థితుల్లో ఈ దేశం ఆర్థిక ఇబ్బందులలో ఉన్న పరిస్థితుల్లో దేశాన్ని పురోగతిని తీసుకొచ్చి అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను ముందు తీసుకెళ్ళి ఈరోజు ఈ దేశాన్ని ఈ గతికి తీసుకొచ్చినాం. ఇది అవతమా? రాకెట్లు పోతలేవా? ఇవాళ సెల్ ఫోన్ ప్రతి జోబుకి వచ్చిందా? ఎటువంటి రకరకాల పరిస్థితుల మీదకెళ్ళి అధిగమించి ఈరోజు భవిష్యత్తు కాలాన్ని మంచి దిశకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి పార్టీ అంబేద్కర్ గారిని పెట్టి ఈరోజు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినాం. ఈరోజు అన్నీ కూడా అన్ని మతాల వాళ్ళు అన్ని కులాలను ఏకీభవించి దాన్ని సహకరించిన వాళ్ళకు ఈరోజు ఈ దేశాన్ని సుసంపన్నమైన దేశాన్ని దిద్దిన ఘనత అంబేద్కర్కి పోతుంది. దాని ప్రకారం దాన్ని అవమానపరచడం దురదృష్టకరం. మొత్తంగా అంబేద్కర్ మాత్రం బీజేపీ కానీ అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా కానీ చాలా అవమానించారు. ఇప్పటికైనా బేషరతుగా అమిత్ షా క్షమాపణ చెప్పాలి. అలాగే కేంద్ర మంత్రి మండలి నుండి ఆయనను బర్తరాఫ్ చేయాల్సిన బాధ్యత కేంద్ర బీజేపీకి అయితే ఉంది. ఇప్పటికైనా వెనక్కి తవ్వాలి. ఇప్పటికే రాజ్యాంగంపై తూట్లు పొడుస్తుంది. అలాగే కావాలని ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగంపై దాడి, అలాగే అంబేద్కర్ను తీసుకొచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలు ఎంతైనా సరైనది కాదు. ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయనను బర్తరాఫ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఏఐసిసి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇక్కడ పిసిసి ఆధ్వర్యంలో మాత్రం నిరసనలు కొనసాగుతున్నాయి. క్షమాపణలు చెప్పేదాకా వెనక్కి తగ్గేదే లేదని కూడా తెలంగాణ కాంగ్రెస్ అయితే అంటుంది. హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ నుండి కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్, దిశ టీవీ.